ముస్లిం మహిళల వివాహ హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు ఓ కీలకమైన తీర్పు చెప్పింది. ఏ కారణం చేతనైనా విడాకుల ద్వారా భర్త నుంచి విడిపోయిన ముస్లిం మహిళలకు ఖచ్చితంగా భర్త నుంచి భరణం పొందే హక్కుంటుందని కుండబద్దలు కొట్టింది. దీంతో మహిళల హక్కులకు సుప్రీంకోర్టు మరోసారి ప్రాధాన్యత ఇచ్చినట్టయింది. అయితే ఈ తీర్పును బాధిత ముస్లింలు మాత్రమే కాక యావత్ మహిళా లోకం స్వాగతిస్తూ ఉండగా ముస్లింలలోని కొందరు పురుషులు మాత్రం విభేదిస్తున్నారు. మరి ఆ కేసు వివరాలేంటి? ఈ తీర్పుకు దారితీసిన పరిస్థితులేంటి? వాట్ ది స్టోరీ? భారత సర్వోన్నత న్యాయస్థానం మరో చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అందరు మహిళల్లాగే ముస్లిం మహిళలు కూడా విడాకులు పొందిన తర్వాత భరణానికి అర్హులని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. 125 సిఆర్పిసి ప్రకారం విడాకులు తీసుకున్న భర్త ఖచ్చితంగా తన భార్యకు భరణం చెల్లించాల్సిందేనంటూ కింది కోర్టులు ఇచ్చిన ఆదేశాలను ఓ ముస్లిం వ్యక్తి సవాల్ చేశాడు. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేయగా హైకోర్టు కూడా తీర్పును సమర్థించింది. అయినా పట్టు వదలని ఆ ఆసామి ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అక్కడ ఈ తీర్పు రావడంతో ముస్లిం మహిళలు మనోవర్తి పొందే విషయంలో పూర్తి క్లారిటీ వచ్చినట్లయిందని అంటున్నారు. ఇక కేసు పూర్వాపరాలు ఒకసారి పరిశీలిద్దాం. తెలంగాణకు చెందిన మొహమ్మద్ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి భార్యకు డైవోర్స్ చెప్పాడు. ఇస్లామిక్ చట్టాల ప్రకారం డైవోర్స్ పొందడం పురుషులకు సులభమవుతుండగా దాని దుష్ఫలితాలు మాత్రం మహిళలే అనుభవించాల్సి వస్తోంది. అయితే భర్త డైవోర్స్ ఇవ్వడంతో ఆమె కోర్టుకెక్కింది. కోర్టు సిఆర్పిసి 125 ప్రకారం తీర్పునిస్తూ భర్త నుంచి విడాకులు పొందిన ప్రతి మహిళ భరణం పొందే హక్కు కలిగి ఉంటుందని, ఈ కేసులోనూ అబ్దుల్ సమద్ తన భార్యకు ప్రతి నెల 20,000 రూపాయలు చెల్లించాలని తీర్పునిచ్చింది. అయితే సమద్ ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు ఎక్కాడు. హైకోర్టు కూడా ఈ తీర్పుని సమర్థించింది. కాకపోతే సమద్కు కాస్త వెసులుబాటు కల్పించింది. నెలకు 20,000 కాకుండా 10,000 చెల్లించాలంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవరించింది. సరే 10,000 తగ్గింది కదా అని సమద్ సర్దుకోలేదు, సంబరపడలేదు. అసలు ఆ తీర్పే తమకు సమ్మతం కాదంటూ సుప్రీంకోర్టుకు ఎక్కాడు. సుప్రీంకోర్టు అబ్దుల్ సమద్ పిటిషన్ కొట్టేస్తూ సెక్షన్ 125 సిఆర్పిసి ప్రకారం కింది కోర్టులు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఏ మహిళ అయినా భర్త నుంచి భరణం పొందే హక్కు కలిగి ఉందని, పైగా అది భర్తలు ఏదో దయార్ద్ర హృదయం చాటుకునే చారిటీ కాదని, అది మహిళల హక్కు అంటూ గంభీరమైన తీర్పును వెలువరించడం విశేషం. సుప్రీంకోర్టు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసీల బెంచ్ ముందుకు ఈ కేసు విచారణకొచ్చింది. నాగరత్న, అగస్టిన్ వేరువేరుగా తీర్పులిచ్చినా ఆ ఇద్దరు ఒకే రకమైన తీర్పును ప్రకటించడం ఇక్కడ హైలైట్ గా నిలుస్తోంది. తీర్పు ప్రకటిస్తున్న సమయంలో జస్టిస్ నాగరత్న చాలా కీలకమైన కామెంట్ చేయడం ఆసక్తి రేపుతోంది. దేశంలోని మహిళలందరికీ ఈ తీర్పు వర్తిస్తుందని, మతాలతో సంబంధం లేకుండా మ్యారేజ్ అయిన వారికి మాత్రమే అనే పరిమితులతో పని లేకుండా అంటూ నాగరత్న వ్యాఖ్యానించడం హైలైట్ గా మారింది. సిఆర్పిసి 125 చాలా క్లియర్ గా మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పిందని, భార్యకు పిల్లలకు పేరెంట్స్ కూడా భృతి ఇవ్వడం మగాడి బాధ్యతలంటూ వ్యాఖ్యానించారు. మనోవర్తి లేదా భరణం అనేది చారిటీ కాదని, మహిళలు పొందే రాజ్యాంగ హక్కు అని న్యాయస్థానం పేర్కొంది. మతాల అడ్డుగోడలు ఛేదించుకుని మహిళలు సమాన హక్కులు సాధించుకునేలా, లింగ సమానత్వాన్ని సాధించేలా, పెళ్లైన మహిళలందరికీ ఆర్థిక భరోసా ఇచ్చేలా ఈ చట్టం ఉపకరిస్తుందని కోర్టు కుండ బద్దలు కొట్టింది. అంతేకాదు కొందరు భర్తలు ఇంట్లో ఉండి అన్ని పనులు చక్కబెట్టే భార్యల్ని చాలా చులకనగా భావిస్తున్నారని, వారు తమ మీద ఆధారపడ్డారన్న విషయాన్ని కూడా భారతీయ పురుషులు అర్థం చేసుకోవడం లేదని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. కాపురం చేసిన వ్యక్తితో వారికి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందని, దాన్ని కూడా వారు గుర్తించడం లేదన్నారు నాగరత్న. భార్యల త్యాగాలను, వారి కుటుంబాల కోసం చేస్తున్న సేవలను భారతీయ భర్తలు ఇప్పుడైనా గుర్తించాల్సిన సమయం వచ్చిందని పేర్కొనడం ఈ తీర్పులోనే హైలైట్ గా నిలుస్తోంది. ఈ తీర్పును యావత్తు మహిళా సమాజం కొనియాడుతోంది. విచారణలో భాగంగా అబ్దుల్ సమద్ తరఫు న్యాయవాది సిఆర్పిసి సెక్షన్ 125 కంటే కూడా 1986 నాటి ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ డివోర్స్ యాక్ట్ ఎంతో ఉత్తమమైనదని, ఆ చట్టం ప్రకారం వారికి మరింత న్యాయం జరుగుతుందని, అందువల్ల 1986 నాటి చట్టాన్ని వర్తింపచేయాలని కోర్టును రిక్వెస్ట్ చేయడం విశేషం. మరి 1986 నాటి చట్టంలో ఏముంది అనేది కూడా ఆసక్తికరంగా మారుతోంది. 1986 నాటి ముస్లిం మహిళల చట్టం రావడానికి ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. 1985లో షాబాను అనే మహిళకు ఆమె భర్త నిర్దాక్షిణ్యంగా 3 సార్లు తలాక్ చెప్పి విడాకులిస్తే ఆమె నిశ్శబ్దంగా ఊరుకోలేదు. భర్త కాఠిన్యాన్ని షాబాను కోర్టులోనే ప్రశ్నించింది.
అప్పుడు కూడా సుప్రీంకోర్టు షాబాను భర్త మనోవర్తి ఇవ్వాల్సిందేనని తీర్పు చెబితే ఆ తీర్పును కూడా ఆనాటి ముస్లిం మేధావులు అంగీకరించలేదు. దీంతో ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో పార్లమెంటులో చట్టం చేసింది. ఆ చట్టం షరియా రూల్స్ కు అనుగుణంగా ఉండడం విశేషం. 1986 ముస్లిం విమెన్ యాక్ట్ ప్రకారం విడాకులు పొందిన మహిళ 3 నెలల్లో లేదా 3 ఋతుస్రావాలు జరిగే టైంలో మాత్రమే మనోవర్తి కోరడానికి అర్హత ఉందని చెబుతోంది. దాన్ని ఇద్దత్తుగా పేర్కొంటారు. అంటే 3 నెలల తర్వాత ఆమె మరో వ్యక్తిని ఏదో రకంగా పెళ్లాడాలి అనేది ఆ నిబంధనలోని అంతఃసూత్రంగా చెబుతారు. ఒకవేళ విడాకులు పొందిన మహిళకు సంపాదించే వయస్సున్న పిల్లలుంటే వారి నుంచి లేదా ఆమె తల్లిదండ్రుల నుంచి భరణం పొందాలని 1986 చట్టం చెబుతోంది. అలాంటి పరిస్థితులు కూడా లేకపోతే స్థానిక వక్ఫ్ బోర్డు నుంచి నెల నెలా మనోవర్తి వచ్చేలా మేజిస్ట్రేట్ ఆదేశించొచ్చని చట్టం చెబుతోంది. అంటే ముస్లిం మహిళలు ఎప్పుడూ పురుషుల మీద లేదా కుటుంబాల మీద ఆధారపడటం తప్ప మరో మార్గం లేకుండా చేసే నిబంధనల్ని 1986 నాటి చట్టం బలపరుస్తోందన్న వ్యాఖ్యలు ఆనాడే వినిపించాయి. దీనిపై రాజీవ్ గాంధీ సర్కారు విమర్శల పాలైంది. ఆయన ముస్లిం పురుష ప్రపంచం ఆధిపత్యానికి తల వంచిన రాజీవ్ ఆ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు అదే చట్టాన్ని వర్తింపచేయాలని అబ్దుల్ సమద్ అడుగుతూ ఉండడం విశేషం. మొత్తానికి 1986 నాటి చట్టంలోని పక్షపాతాన్ని పక్కన పెట్టేసిన సుప్రీంకోర్టు మహిళలందరికీ సమాన హక్కులు వర్తింపచేస్తూ ఆ చట్టం స్థానంలో భారతీయ పౌరులందరికీ వర్తించే సిఆర్పిసి 125ను వర్తింపచేస్తూ తీర్పునివ్వడాన్ని దేశమంతా స్వాగతిస్తోంది.